సిలికాంధ్ర మనబడి సాంస్కృతికోత్సవం స్విట్జర్లాండ్లో కన్నుల పండువగా జరిగింది. స్విస్ ఎన్ఆర్ఐల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మనబడికి తెలుగు ఎన్ఆర్ఐల నుంచి అనూహ్య స్పందన లభించింది. భాషా సేవ భావితరాలకు భరోసా కల్పిస్తుందన్న ఉద్దేశంతో స్విస్ ఎన్ఆర్ఐలు ఏకమై ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్విట్జర్లాండ్లో ఉన్న తెలుగువారి ఐక్యత కోసం శ్రమిస్తున్న అక్కడి ఎన్ఆర్ఐల ఫోరం తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు ఖ్యాతి గౌరవాన్ని ఖండాంతరాల్లో నినదిస్తోంది. తెలుగు బిడ్డ విదేశీ గడ్డపై అడుగుపెట్టినా తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తోందని స్విస్ ఎన్ఆర్ఐలు ఏకోన్ముఖులుగా చాటి చెప్పారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్న సిలికాంధ్ర మనబడి స్విట్జర్లాండ్లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. స్విస్ ఎన్ఆర్ఐల ఫోరం ఆధ్వర్యంలో వారంలో 2 గంటల పాటు తెలుగు భాషను అక్కడి తెలుగువారికి పరిచయం చేస్తోంది. నాలుగు నుంచి 6 ఏళ్లలోపు పిల్లల కోసం, 6 ఏళ్ల పైబడి ఉన్న పిల్లల కోసం ప్రవేశం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది స్విస్ ఎన్ఆర్ఐల ఫోరం. సంవత్సరం మొత్తం మీద 36 క్లాసులు నిర్వహించాలని నిర్ణయించిన స్విస్ తెలుగు ఎన్ఆర్ఐల ఫోరం 3 సెమిస్టర్లుగా దాన్ని విభజించింది. అందులో ఒక్కో సెమిస్టర్ 12 క్లాసులుగా నిర్ధారించారు. పద్మజారెడ్డి, శ్రీనివాసరావు గొడుగుసూరి ఆధ్వర్యంలో తొలి క్లాస్ ప్రారంభించారు. మనబడి ప్రాముఖ్యతను, సిలికాంధ్ర ప్రాధాన్యాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా పిల్లలకు పుస్తకాలు, బ్యాగ్లు పంచిపెట్టారు. కళ్యాణి పిసిపాటి, రమాదేవి రాచకొండ, పవన్ దుద్దిల, రమా ఉట్టి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించింది స్విస్ ఎన్ఆర్ఐల ఫోరం.